ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తలను ముఖ్యాంశాలు. రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వెల్లడి. డబుల్ ఇంజిన్ సర్కారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా అభివృద్ధి చెందుతుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు స్పష్టం. వేసవి కాలంలో గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కోమల సూచన. ప్రయాణంలోనే కారుకు షార్ట్ సర్క్యూట్, అప్రమత్తతో విద్యుత్ శాఖ ఈఈకి తప్పిన ప్రాణాపాయం. రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. నిడమర్రు మండల ప్రజా పరిషత్ కార్యాలయ మందిరంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజల వద్ద నుంచి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దశల వారీగా రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలు రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించుటకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి గడపకు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఒక్కసారి వచ్చిన అర్జీని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఐ కిషోర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె షాజానాయక్, ఎంపీపీ ధనికొండ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మోస్ట్లీ 4వ విజిట్లో 9% ఆఫ్ ద సొల్యూషన్ మనం సాల్వ్ చేసేయాలి. ఈ పెన్షన్స్ అన్ని మనం ఇవ్వలేము, అలాంటి కొన్ని తప్ప మిగతాన్ని మనం సాల్వ్ చేసి ఉండాలి. ఇందులో ఈ రోజు వచ్చినందులో మాక్సిమం సాల్వ్ కేసెస్ ఎక్కువనే ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ గట్టిగా పనిచేస్తే సరిపోతుంది. కొంచెం అన్ని ఎంక్వైరీ చేసుకోండి. టైం కావాలంటే ఇంకా 1 వీక్ టైం కావాలని మీరు అన్ని సార్ట్ అవుట్ చేసి ఒక రిమార్క్స్ రాసేసి నాకు సబ్మిట్ చేయాలి కన్సర్న్ డిపార్ట్మెంట్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పటికీ మనం కార్పొరేట్ ఎట్లా చేస్తామో అట్లా మీ దగ్గర సప్లైస్ చేసుకొని రావాలి. ఇప్పుడు మనకు తెలిసి ఎంతమంది కావాలి, ఈ ఆఫీసర్ మాత్రం కావాలి, మీరు వాళ్ళు కోఆపరేటివ్ ఈ రోజు వచ్చిన పెటిషన్స్ అన్ని ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి వచ్చాయో మెజారిటీ ఆఫీసర్ ఉండండి. ఎవరైనా కావాలని చెప్పాను, టేబుల్స్ పెట్టండి. వీటికి వాటి పెటిషన్ వస్తారు, కన్సర్న్ ఆఫీసర్ దగ్గర వెళ్తారు, వాళ్ళ రిమార్క్ రాసుకుంటారు, తర్వాత నా దగ్గర కావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీగా అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో దాసరి శేషు మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ సారథ్యంలో రాయలసీమ రతనాల సీమగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సూర్యరశ్మి నుంచి సోలార్ విధానం, తద్వారా విద్యుత్ను తయారు చేసే ప్రాజెక్టును 11 నెలల్లో పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కర మాధవరావు, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపల్లి రామలింగేశ్వరరావు, నాయకులు పరిమి సత్తిపండు, గొల్లమందల శ్రీనివాస్, గుమ్మడి ప్రసాద్, తూడిగుంట రాము, కన్నా కృష్ణ, పంబి సత్యనారాయణ, రాగాని శ్రీను, కొట్టారు ప్రసాద్, గోవాడ సత్యనారాయణ, ఆర్టీసీ కుమార్, తోట సతీష్, రొంపిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే కడప గడపలో మరి రాళ్ల సీమగా పిలువబడేటువంటి రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల సమయాన రతనాలను రాసులుగా రోడ్ల మీద పోసి అమ్మేవారు అనేటువంటి ఏదైతే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కథ మనం చదువుకున్నామో పాఠ్యపుస్తకాలు, అలాంటి పరిస్థితిలో నేడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రోజుకొక కంపెనీతోటి
రాయలసీమ అంతా కూడా రతనాల సీమగా మారుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మార్చులు కడప గడపలో 11 నెలల రికార్డు సమయంలో ఎండ నుంచి వచ్చేటువంటి సూర్య శక్తి నుంచి వచ్చేటువంటి సోలార్ని వినియోగించి మరి సంపద సృష్టించే విధంగా, విద్యుత్తుని తయారు చేసే విధంగా ఏదైతే సోలార్ కంపెనీ పెట్టారో ఇది 2400 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మరి 5000 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈ రోజున ఆయన చేతుల మీదుగా కేవలం 11 నెలల కాలంలో ప్రారంభోత్సవం జరుగుతూ ఉందంటే దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో గ్రీన్ ఎనర్జీగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అంటే ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కారు, బుల్లెట్ ట్రైన్ స్పీడ్ వేగంతో మరి అభివృద్ధి అంతా కూడా చేస్తూ ఉన్నారు. రోజుకొక కంపెనీతోటి ఈ రోజున మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం నుంచి హితోధికమైనటువంటి సహకారంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. వేసవి కాలంలో గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జంగారెడ్డిగూడలోని సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కోమల సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిటీ న్యూస్ ద్వారా డాక్టర్ కోమల వివరించారు. వేసవిలో గర్భిణీలు ఎక్కువసేపు తిరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు త్రాగాలని, కూల్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదన్నారు. శరీరంలో ఉమ్మనీరు తగ్గకుండా తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు కడుపులోని శిశువు కదలికలను గమనిస్తూ ఉండాలని, ఏవైనా అసౌకర్యాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ కోమల సూచించారు. ఈరోజు మనం సమ్మర్లో ప్రెగ్నెన్సీ లేడీస్కి వచ్చే కాంప్లికేషన్స్, దాని నివారణ మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే హీట్ ఎక్కువ అవడం వలన డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోయి పేషెంట్స్ అనేది సఫర్ అవ్వడం జరుగుతుంది. డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఏంటంటే మోకాల కింద ఉన్న పిక్కలు పట్టేయడం, బాడీ అంతా వీక్గా ఉండడం, ఒళ్ళంతా నొప్పులు రావడం, హై హీట్, టెంపరేచర్, ఫీవర్స్ రావడం ఇలా జరుగుతుంది. వాటిని నివారించుకోవాలంటే డైలీ రోజు 3 నుంచి 4 లీటర్ల లిక్విడ్స్ తీసుకోవాలి. లిక్విడ్స్ అంటే వాటర్ రూపంలో ప్లెయిన్ వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, బార్లీ నీళ్ళు కానీ, రాగి జావా, అంబలి అంటారు కదా, అలా తీసుకోవడము, లేదా ఫ్లేవర్డ్ వాటర్స్ అంటే మింట్ వాటర్, లెమన్ వాటర్ ఇలా తీసుకోవాలి. లిక్విడ్స్లో కూల్ డ్రింక్స్, బెవరేజెస్ ఇలాంటివి, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అలాగే జ్యూసెస్ కూడా తీసుకోకూడదు. జ్యూసెస్లో మనం లిక్విడ్ అనుకుంటాం కానీ దానిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండి షుగర్లోడే ప్రెగ్నెన్సీలో ఎక్కువైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తీసుకుంటూ, లిక్విడ్స్ అన్నప్పుడు ఓన్లీ 3 to 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్లో మజ్జిగ, బార్లీ నీళ్ళు, రాగి జావా, బియ్యం జావా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు క్లాతింగ్, మనకి సమ్మర్లో స్వెట్ ఎక్కువైపోయి ర్యాషెస్ అది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంఫర్టబుల్ డ్రెస్సెస్, లూజ్ అండ్ కాటన్ బట్టలు వేసుకోవడం మంచిది. అండ్ పీక్ టైమ్స్లో బయటకు రాకుండా, అంటే 12 నుంచి 4 లోపు ఎక్కువగా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో బయటకు రావడం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రండి. బయటకు వచ్చేటప్పుడు కూడా మీతో పాటు వాటర్ని కానీ, ఓఆర్ఎస్ కానీ ప్యాకెట్స్ కానీ క్యారీ చేస్తూ, అంబ్రెల్లా మీ మీదకి డైరెక్ట్గా హీట్ పడకుండా అంబ్రెల్లాని క్యారీ చేస్తూ బయటికి రండి. మీకు ఈ సమ్మర్లో బేబీకి కూడా ఉమ్మనీరు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు హైడ్రేటెడ్గా ఉంటూ బేబీకి కూడా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఒక్కసారి ఉమ్మనీరు తగ్గిందంటే బేబీకి ఆహారం ఉమ్మనీరు కాబట్టి బేబీ ఎదుగుదల కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి కదలికలే జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. మధ్యాహ్నం 2 to 3 hours 2 hours స్లీప్ తీసుకోండి పీక్ అవర్స్లో. ఈ స్పైసీ అండ్ ఆయిలీ, సాల్టీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. అంటే పుచ్చకాయలు, కర్బూజకాయలు, కీర దోసకాయలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఆయిలీ, ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండండి. బేబీ కదలికలు జాగ్రత్తగా గమనించుకోండి. పీక్ అవర్స్లో అసలు బయటకంటూ రావద్దు. ఈ సమ్మర్లో మీకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా, అంటే మీకు బాగా కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్న, ఫీవర్ వచ్చినా వెంటనే హాస్పిటల్కి రండి. పీక్ అవర్స్లో బయటికి రావద్దు. మీకు దగ్గరలో ఉన్న మీ డాక్టర్ సలహా మేరకు మీరు సూచనలు పాటించండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి కారులో ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఏఈ పీర్ అహ్మద్ ఖాన్ తన కారులో పట్టణంలోని పేరంపేట రోడ్లో జరుగుతున్న విద్యుత్ పనులను పరిశీలించేందుకు గురువారం సాయంత్రం వెళ్లారు.
అక్కడ పనులు పూర్తయిన తర్వాత ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ రాజుల కాలనీలోని ఇంటికి బయలుదేరారు. ఇంటికి కొద్ది దూరానికి వచ్చేసరికి సాంకేతిక సమస్యతో కారు రోడ్డుపైనే నిలిచిపోయింది. అంతలోనే కారు లోపలికి కాలుతున్న వాసన రావడాన్ని గుర్తించిన అహ్మద్ వెంటనే కారులో ఉన్న దస్త్రాలను పట్టుకొని దిగి దూరంగా వెళ్లిపోయారు. సిబ్బందికి చరవాణిలో సమాచారం అందిస్తున్న క్రమంలోనే నిమిషాల వ్యవధిలో కారు ముందు భాగం నుంచి దట్టమైన పొగ వచ్చి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఇన్ఛార్జి అగ్నిమాపక అధికారి కె బాబురావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారు ముందు భాగంలో వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఈఈ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మెట్ట ప్రాంత యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల మధ్య చురుకుగా పనిచేయాలని జట్టి సత్య ఆదిత్యకు జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గుణాధరావు, భీమవరం నియోజకవర్గ పరిశీలకులు చిన్నమిల్లి వెంకటరాయుడు కూడా పాల్గొని జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ ఆధ్వర్యంలో వెంకటదేవిపురం గ్రామానికి చెందిన బత్తిన సింహాచలానికి ఆర్థిక సహాయం అందజేశారు. అనారోగ్యంతో కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన సింహాచలాన్ని పరామర్శించిన మానవతా సభ్యులు నైతిక ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ తరపున 5,000 రూపాయలు, సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 1,000 రూపాయలు, ఎల్ఐసి కృష్ణమూర్తి 500 రూపాయలు, మొత్తంగా 6,500 రూపాయల సహాయం అందించారు. బత్తిన సింహాచలాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు ఆకుల ధర్మరాజు, తిరుపతి త్రిపుర రమేష్, తన్నీరు రామకృష్ణ, గద్దె సత్యనారాయణ, కర్పూరం వెంకన్నబాబు, అప్సాని భగత్ సింగ్, అప్సాని గోపిచంద్, అప్సాని రుద్రాన్స్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో చాలా కాలంగా ఇబ్బంది పడుతుంది. ఆవిడ లేచి తిరగలేని పరిస్థితిలో ఉంది. ఆవిడకి ఉడతాబాద్ సాయంగా మానవతా జంగారెడ్డి సంస్థ తరపున 5,000 రూపాయలు, అలాగే అల్లూరి రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు 1,000 రూపాయలు, ఎల్ఐసి కృష్ణ గారు 500 రూపాయలు, మొత్తం 6,500 రూపాయలు ఆవిడకి వృధాపతి సాయంగా ఇవ్వడం జరిగింది. చిరంజీవి రుద్రాక్ష్ మా మానవతా సభ్యులు మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈయన చూసి ఇన్స్పిరేషన్ తోటి అందరూ కూడా మనవల్ని మానవతా సభ్యులుగా చేర్చి ఆర్థిక చేతులు అందిస్తారని కోరుకుంటూ, మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. ఎవరికైనా సాయం కావాలంటే ముందుండి వాళ్ళు సాయం చేస్తున్నారు. మేము కూడా సభ్యులు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి కూడా సభ్యుడే. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగకృష్ణ గారికి, సభ్యులందరికీ చాలా అభినందనలు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పాలు, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి అడప పవన్ కుమార్ రాజేశ్వరి దంపతులు 3 తులాల వెండి పట్టీలు సమర్పించినట్లు చెప్పారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీన ఆలయంలో 88వ చండీ హోమం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో శుక్రవారం విశేషతను పురస్కరించుకుని అమ్మవారు భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఉదయకాలంలో జరిగేటువంటి పంచామృత అభిషేక కార్యక్రమం
శుక్రవారం విశేషంగా ఈరోజు జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషంగా జరిగేటువంటి ఏకాదశి హారతులు, పంచహారతులు, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతాది విశేషమైనటువంటి హారతులు అమ్మవారికి ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి ఉదయకాలం నందు పంచామృతాలతో అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. కావున భక్తులు ఈ యొక్క అభిషేకాల్లోనూ అలాగే చాలా విశేషంగా ప్రతి పౌర్ణానికి మన యొక్క ఆలయంలో చండీ హోమం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకి 30వ తారీఖు శనివారం పౌర్ణమి సందర్భంగా మన యొక్క ఆలయంలో 88వ చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు మన యొక్క ఆలయంలో కమిటీ వారిని కలిసి ఈ యొక్క గోత్రనామాలు ఇచ్చి ఈ యొక్క చండీ హోమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks.
We also planning for skill clubs, robotics, and our focus would be on AI so that every child is well versed in doing such activities and they're required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది, 100% ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు 590, 550కి పైగా వచ్చిన వారు 18 మంది, 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు: కిడ్స్ మేధస్సు, చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు, నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ. గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం, 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ. ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్, ఐఐటి ఓరియంటెడ్ టీచింగ్, ట్రైనింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్ ఇన్ జీకే, ఇంగ్లీష్, Telugu, Hindi, grammar, maths, science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415, 9441796460 మరియు 08821225370. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం పోలవరం ప్రాజెక్టులో విస్తృతంగా పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు. గురువారం రాత్రి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేసిన ఆయన ఉదయం పర్యటన ప్రారంభించి స్పిల్వే, ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్, ఫిష్ ల్యాడర్ తదితర నిర్మాణాలను పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎర్తకం రాక్ఫిల్ డ్యాం పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను కూడా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా, చీఫ్ ఇంజనీర్ కె రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి, ఎస్ఈ ఆర్ రామచంద్రరావు, నిర్మాణ సంస్థ జీఎంలు ఏ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు పలువురు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని నిర్మలా హాస్పిటల్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మండవ లక్ష్మణరావు ఆర్థిక సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ, కొంచాడ ఉమాప్రసాద్, మానికల నాగేశ్వరరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, కృపావరం, మద్దిపాటి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. యూరియా, డిఏపీ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ఉపసంహరించుకోవాలని, ఖరీఫ్ సీజన్లో రైతులు అవసరమైన యూరియా, డిఏపీ అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులో శుక్రవారం ఎరువుల సమస్యపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్లో రైతులతో యూరియా, డిఏపీ వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిందన్నారు. యూరియా, డిఏపీలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తగ్గించుకునేందుకు రెండు ప్రభుత్వాలు కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వాతావరణం అనుకూలించి సాగు విస్తీర్ణం పెరిగి పంటల సరళిని బట్టి డిఏపీ, యూరియా ఎరువులను రైతులు వినియోగిస్తారన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతుల అవసరాలకు సరిపడా యూరియా, డిఏపీ ఎరువులు అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కోరారు. పెంచిన ఎరువులు తగ్గించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు ఖరీఫ్ సీజన్కి రైతులు సన్నద్ధం అవుతా ఉన్నారు. అయితే రబీ పూర్తయి ఖరీఫ్కి సన్నద్ధం అవుతున్న దశలో రైతులకు సంబంధించిన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కూడబలుపుకొని యూరియా అట్లాగే డిఏపి వాడకాన్ని తగ్గించేందుకు ఒక ప్రణాళికని రూపొందించి ఆ ప్రణాళికని అమలు చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి యూరియా మీద కేంద్రం ఎక్కువ సబ్సిడీ ఇస్తూ ఉంది, అట్లాగే డిఏపి మీద కేంద్రం సబ్సిడీ ఇస్తూ ఉంది. ఈ సబ్సిడీ తగ్గించుకోవడం కోసం అని చెప్పి యూరియా వాడకాన్ని తగ్గించండి, డిఏపి వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎరువుల ధరలు ఇవన్నీ కూడా 20% పైగా ధరలు పెంచిన పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా చూస్తే రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలి, యూరియా, డిఏపి కూడా అందుబాటులో ఉంచాలి, ఉద్యాన పంటలకు కూడా ఎరువులు అందించాలి. అంతేకాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు కొరత రాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతాము. నిర్వాసితులకు నాణ్యమైన ఇళ్లు, ఇతర మౌలిక వసతులు వేగవంతంగా కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎండిపి అరుణ్బాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెం పునరావాస కాలనీని ఎండి అరుణ్బాబు సందర్శించారు. ఈ మేరకు కాలనీలో జరుగుతున్న ఇళ్లు, రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నాటికి నిర్మాణాలను పూర్తి చేసి నిర్వాసితులకు అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని తెలిపారు. గురువారం ప్రత్యేకంగా 50 ఇళ్లకు ఒకేసారి స్లాబులు, 600 మీటర్ల రోడ్లు, 2 కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు 22 ఇళ్లకు గోడల కట్టుబడిని చేపట్టినట్లు చెప్పారు. పనులన్నింటినీ ఏకకాలంలో వేగవంతంగా చేసేందుకు గుత్తేదారు సంస్థ భారీ యంత్రాలు, కార్మికులను ఉపయోగించి నిర్మాణాలు చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ ఎస్పీ టి వేణుగోపాల్, పీడీ జి సత్యనారాయణ, ఈఈ కేవీవీఎస్ ప్రసాద్, డిఈ కేవీఎస్ఎస్ఎస్ వర్మ, తహసీల్దార్ లేవజోజీ, గుత్తేదారు సంస్థ ఎండి సాంబశివరావు, ఈడీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు జంగారెడ్డిగూడ మండలం తాడువాయి సొసైటీ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంఘ చైర్మన్ కొడవటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడవటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రయాణికులు, రైతులు, ప్రజలు దాహార్తిని తీర్చుకునేలా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ ఇస్మాయిల్, కంపరపు దుర్గారావు, సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ప్రగడవరం సమీపంలోని అంకంపాలెం వద్ద ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. చింతలపూడి మండలం ప్రగడవరం సమీపంలోని అంకంపాలెం గ్రామ పరిసరాల్లో ట్రాక్టర్ ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చౌటుపల్లి యేసుపాదం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వెల్లడి. డబుల్ ఇంజిన్ సర్కారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా అభివృద్ధి చెందుతుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్రశేషు స్పష్టం. వేసవి కాలంలో గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కోమల సూచన. ప్రయాణంలోనే కారుకు షార్ట్ సర్క్యూట్, అప్రమత్తతో విద్యుత్ శాఖ ఈఈకి తప్పిన ప్రాణాపాయం. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.